నేను ముసలోణ్ణి ఇల్లు ఖాళీ చేయించాలి అని కలెక్టర్కు మోహన్ బాబు విజ్ఞప్తి. ఆస్తుల వివాదంలో మంచు కుటుంబం చిక్కుకోగా తాజాగా వారి వివాదం మరింత ముదిరింది. సొంత కొడుకు మనోజ్ పై తండ్రి కలెక్టర్ను కలిసి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేయడం సంచలనం రేపింది. మంచు కుటుంబంలో రోజుకో కథ, ఆ కథలో మలుపులు. అసలేం జరుగుతోంది? మంచు మోహన్ బాబు ఫ్యామిలీలో మంటలు తగ్గేలా కనిపించడం లేదు. రోజుకో అంశంపై మంచు కుటుంబంలో గొడవలు బయటపడుతూనే ఉన్నాయి. ఇటీవల తిరుపతిలో మోహన్ బాబు కాలేజ్ వద్ద వివాదం మరవక ముందే మంచు ఫ్యామిలీలో మరో కొత్త వివాదం తెరపైకి వచ్చింది. ఆస్తులకు సంబంధించి మెజిస్ట్రేట్ ను ఆశ్రయించారు మోహన్ బాబు. తన ఆస్తుల్లో ఉన్న అందరినీ వెకెట్ చేయించాలంటూ జిల్లా మెజిస్ట్రేట్ కు మంచు మోహన్ బాబు ఫిర్యాదు చేశారు. జల్పల్లిలో ఉన్న తన ఆస్తులను కొంతమంది అక్రమంగా ఆక్రమించుకున్నారని మెజిస్ట్రేట్ కు వచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. తన ఆస్తిలో ఉన్న వారందరినీ వెంటనే ఖాళీ చేయించి తన ఆస్తిని తనకు అప్పగించాలని మంచు మోహన్ బాబు కోరారు. గత కొన్ని రోజులుగా మంచు మోహన్ బాబు తిరుపతిలోనే ఉంటున్నారు. జల్పల్లిలోని ఇంట్లో మంచు మనోజ్ నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలో సీనియర్ సిటిజన్ యాక్ట్ ప్రకారం తన ఆస్తులను స్వాధీనం చేసి తనకివ్వాలని మోహన్ బాబు మెజిస్ట్రేట్ ను కోరారు. మంచు మోహన్ బాబు ఫిర్యాదుపై జిల్లా కలెక్టర్ స్పందించి పోలీసుల దగ్గర నుంచి మోహన్ బాబు ఆస్తులపై నివేదిక తీసుకున్న కలెక్టర్ జల్పల్లిలో ఇంటిలో ఉంటున్న మంచు మనోజ్ కు నోటీస్ ఇచ్చారు. ఈ నోటీసుపై మోహన్ బాబు కుమారుడు మనోజ్ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి. ఇలా ఉండగా కాసేపటి క్రితమే తన అన్న మంచు విష్ణును ఉద్దేశిస్తూ మంచు మనోజ్ ఆసక్తికర ట్వీట్ చేశారు. ఇన్ని రోజులు జరుగుతున్న వివాదాలకు తెరవేసే విధంగా మనోజ్ ట్వీట్ చేసినట్లు తెలుస్తోంది. రండి, ఇద్దరం కలిసి కూర్చొని మాట్లాడుకుందాం. నేనొక్కనే వస్తాను, ఏ ప్లేస్ కైనా వస్తాను. ఎవరినో అడ్డం పెట్టుకొని మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు. నాన్నని, మహిళా సిబ్బందిని అడ్డం పెట్టుకొని మాట్లాడవలసిన అవసరమూ లేదు. మన వద్ద ఉన్న సమస్యని ఒక పరిష్కారం తీసుకొని వద్దాం. ఆరోగ్యకరమైన వాతావరణంలో చర్చలు జరుపుకుందామంటూ మనోజ్ ట్వీట్ చేశారు. అయితే మనోజ్ ట్వీట్ చేసిన కొన్ని గంటల్లోనే మంచు మోహన్ బాబు ఈ విధంగా ఫిర్యాదు చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అసలు మంచు మోహన్ బాబు కుటుంబంలో గొడవలు ఎప్పుడు సద్దుమణుగుతాయి అని అంతా అనుకుంటున్న పరిస్థితి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.